వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్. ఇది గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి ముందడుగు వేసినట్టుగా ఏపీ సిఐడికి సంబంధించినటువంటి ఈ కేసు ఢిల్లీ వరకు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టుకి తన బెయిల్ కోసం అప్లై చేసుకున్నట్టుగా కూడా వస్తుంది. అది కూడా హైకోర్టు కూడా ఈ బెయిల్ని తిరస్కరిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే ఇది అతిపెద్ద లిక్కర్ స్కామ్గా చరిత్ర సృష్టించబోతుందన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక సిట్ ఏర్పాటు చేసి సిఐడికి ఇవ్వటం కూడా జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా గడిచినటువంటి 5 ఏళ్లుగా 2019 నుంచి 24 వరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో వైన్ షాపుల్లో కానీ బార్లలో కానీ ఎక్కడా కూడా క్యాష్ తీసుకోకుండా మద్యాన్ని ఎందుకు అమ్మారు, దీనికి వెనక జరిగినటువంటి కుట్ర ఏంటి, జరిగినటువంటి స్కామ్ ఏంటి, దాదాపు 20,000 కోట్లకు పైగానే ఈ స్కామ్కి సంబంధించినటువంటి ఉంది అని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఇంకా అంతకు మించి పెరిగేలాగానే ఉంది తప్ప తగ్గేలా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊసే ఎత్తటం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని అత్యధిక ధరకు డబల్ రేట్లు పెంచి మరి అది కూడా కల్తీ మద్యాన్ని అమ్మించడం అనేది గతంలో జరిగింది అనేది చాలామందికి తెలిసినటువంటి విషయం. దీంట్లో ముఖ్యంగా ఎవరో కూడా ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ వైన్ షాప్లో మందు కొనుక్కుంటే వాళ్ళకి ఎటువంటి యూపీఐ పేమెంట్స్ కావచ్చు, డిజిటల్ పేమెంట్స్ కావచ్చు, ఆన్లైన్ పేమెంట్స్ కావచ్చు ఏమీ లేకుండా ఓన్లీ క్యాష్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్సే జరగటం, దీని వెనక చాలా బలమైనటువంటి స్కామ్ ఉందని చెప్పి అప్పట్లోనే చాలామంది అనుకున్నారు. సో దాన్ని బలపరుస్తూ ఏపీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసి గతంలో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ తాలూకా, అలాగే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుందో లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి కంపెనీ, ఆ కంపెనీ నుంచి డీలర్ నుంచి వైన్ షాప్ నుంచి ఎవరైతే కస్టమర్ ఉంటారో కస్టమర్ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి ఉన్నటువంటి ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి హిస్టరీ అంతా చెక్ చేస్తుంటే అనేక నిజాలు బయటకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఎక్కడ ఆ వైన్ తయారైనట్టు కానీ, తయారైన తర్వాత డీలర్కి అమ్మినట్టుగా కానీ, డీలర్ దగ్గర నుంచి వైన్ షాప్ దగ్గరికి అమ్మినట్టుగా కానీ, వైన్ షాప్ దగ్గర నుంచి కస్టమర్ కొనుక్కున్నట్టుగా కానీ ఎక్కడ లేకుండా ఒక దొంగ మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొంతమంది వ్యక్తులు సమూహంగా ఏర్పడి సిండికేట్గా ఏర్పడి దొంగ మద్యాన్ని తయారు చేసి ఆ దొంగ మద్యాన్ని ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా కంప్లీట్గా, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే కనుక అది కొన్నట్టుగా చూపించాలి, ఆ కొన్నటువంటి వ్యక్తి తయారు చేసినట్టుగా చూపించాలి. ఇవన్నీ లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కనుక జరిగితే అవన్నీ ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ కల్తీ మద్యాన్ని అమ్ముకోవచ్చు, దాని ద్వారా వచ్చినటువంటి డబ్బునంతా కూడా దాచుకోవచ్చు అనే విధంగా గత 5 ఏళ్లుగా జరిగినటువంటి దాంట్లో ప్రధానంగా దీంట్లో ఒక కసిరెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు ఒక పేరు వినిపించింది. ఆ తర్వాత దీనికి ఇంకా లోతైనటువంటి విచారణ జరుగుతూ ఉంటే దాంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరు కూడా చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అంటే ఏమాత్రం దీంట్లో అదే నిప్పులేందే పొగరాకపోతే గనక ఎందుకని ఈ గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాల తడుముకున్నట్టుగా మిథున్ రెడ్డి వెళ్ళి హైకోర్టుకి బెయిల్కి సంబంధించినటువంటి అప్లై ఎందుకు చేశారు, అక్కడ బెయిల్ కూడా తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత ఈయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారని కూడా తెలుస్తోంది. సుప్రీంకోర్టు మరి ఏం చెప్తుందో తెలియదు కానీ ఇది కూడా రేపు సోమవారంకి అయితే కానీ సుప్రీంకోర్టు కూడా దీనికి విచారణ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి సిఐడి అధికారులందరూ కూడా ఢిల్లీ బాట బట్టి
ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడ తలదాచుకున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు అనేది కూడా మిథున్ రెడ్డిని వెతికే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మిథున్ రెడ్డి మొన్న వక్ఫ్కి సంబంధించినటువంటి బిల్లు ఓటింగ్లో అయితే పాల్గొన్నారు, కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది మాత్రం అందుబాటులో లేనట్టుగా అయితే తెలుస్తోంది. ఆయన అరెస్ట్ చేయడానికి వస్తారని ముందే సమాచారం అందినటువంటి మిథున్ రెడ్డి ఆయన ఒక చోట షెల్టర్ తీసుకుని ఉంటున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఆయనకి సంబంధించినటువంటి ఎంపీ క్వార్టర్స్ ఉంటాయి. అక్కడ కాకుండా వేరే చోట ఆయన తలదాచుకుంటున్నట్టుగా నేను అక్కడున్నాను, ఇక్కడున్నాను అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని తీసుకుంది. మొత్తానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు వెనక ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి బడా నాయకులందరినీ కూడా జైలు బాట పట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది కూడా గతంలో అనుకున్నట్టుగా ఏదో కేసు పొద్దున్న అరెస్ట్ చేసామా, సాయంత్రం రిలీజ్ చేసామా అన్నట్టు కాకుండా చాలా బలమైనటువంటి క్లూస్ అన్నీ కూడా సేకరించి దానికి ఆధారాలు చాలా బలంగా వాళ్ళ మీద పెట్టుకుని ఆ తర్వాతే అరెస్టుకి చేసే ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చేస్తుంది. సో వాళ్ళ మీద ఉన్నటువంటి అనేక అభియోగాలకి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేయడానికి ఏపీ సిఐడి కూడా ఢిల్లీ బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. మిథున్ రెడ్డి ఈసారి తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే మిథున్ రెడ్డి అరెస్టు అనేది పక్కా అన్నట్టుగా కూడా తెలుస్తోంది.